వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సూర్య ద్విభాషా చిత్రం సూర్య 46. తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి తెలుగులో 46వ చిత్రంలో నటించబోతున్నారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భారీ అంచనాలున్నాయి. వెంకీ అట్లూరి భావోద్వేగ వాణిజ్య విలువలు సమన్వయపరిచే ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. మరియు ఈ చిత్రంతో సూర్యకు కొత్త పేరున తీసుకురాబోతున్నారు. మమితా బైజు కథానాయికగా రవీనా టండన్ తెలుగు సినిమాలో పునఃప్రవేశం చేస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లి ప్రకాష్ సంగీతం, నిమిష్ రవి ఛాయాగ్రహణం, నవీన్ నూలి ఎడిటింగ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుందని అంచనాలు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూర్యదేవర నాగవంశి మరియు సాయి సౌజన్య ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించేందుకు సిద్ధమయ్యారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా దర్శక నిర్మాత అరుముగ కుమార్ తెరకెక్కించిన ఎస్ చిత్రం ట్రైలర్ విడుదల. ఎస్ సినిమా వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా మే 3వ విడుదలకు రెడీ. దర్శకుడు అరుముగ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించారు. 7 Years ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ తెలుగు హక్కులు శ్రీ పద్మిని సినిమాస్ దక్కించుకుంది. ట్రైలర్ లో విజయ్ సేతుపతి నా పేరు బోల్డ్ కాశీ అంటూ ప్రవేశపెడతారు. ఆ తర్వాత యోగిబాబు కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. ట్రైలర్ లో మలేషియాలో జరిగే ఇల్లీగల్ కార్యకలాపాలు, యాక్షన్ సీక్వెన్స్ మరియు ఆసక్తికరమైన డైలాగ్స్ ప్రేక్షకుల అంచనాలు పెంచాయి. సామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కరణ్ పి రావత్ కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. నటీనటులు విజయ్ సేతుపతి, యోగిబాబు, రుక్మిణి వసంత్, దివ్యా పెల్లై, బబ్లు కుదిరాస్ మరియు మరిన్ని ప్రేక్షకుల కోసం మే 23న విడుదల. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో మ్యూజిక్ సెన్సేషన్ పాల్ డబ్బా నటుడిగా అరంగేట్రారు. రఫ్ నోట్ ప్రొడక్షన్ తమ రాబోయే తమిళ తెలుగు ద్విభాషా చిత్రం ప్రొడక్షన్ నంబర్ 5కి సంబంధించిన కొత్త అప్డేట్ ను ప్రకటించింది. యువనటుడు రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మ్యూజిక్ సెన్సేషన్ పాల్ డబ్బా ఈ చిత్రంలో నటుడిగా అరంగేట్రం చేస్తున్నారు. పాల్ డబ్బా ప్రముఖ ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్ మరియు కొరియోగ్రాఫర్. 170 CM, కాతు మేళా, గలాటా వంటి పాటలతో యువతలో మంచి గుర్తింపు పొందారు. తన ప్రత్యేక శైలి మరియు ఎనర్జీ ప్రదర్శనలో అభిమానులను మెప్పించారు. విజయ్ మిల్టన్ మాట్లాడుతూ పాల్ డబ్బా యొక్క ఎనర్జీ ఈ సినిమాలో పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతుందన్నారు. ఈ చిత్రంలో గోలీ సోడా ఫ్రాంచైజీ మాదిరిగానే బోల్డ్, భావోద్వేగపూరిత కథాంశం ఉంటుందని చెప్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించబడతాయని తెలిసింది. భైరవంలో చేసిన గణపతి వర్మ లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు చేయలేదు. ఈ సినిమా నా కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ బర్త్డే నుంచి నాకు కొత్త జన్మ స్టార్ట్ కాబోతుంది. హీరో మంచు మనోజ్. భైరవం సినిమా మే 30న విడుదలకు సిద్ధంగా ఉంది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను విజయ్ కనకమెడల దర్శకత్వం వహించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించారు. మంచు మనోజ్ తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా తన కెరీర్ లో ప్రత్యేకంగా ఉంటుందన్నారు. గణపతి వర్మ లాంటి ఇంటెన్స్ మరియు ఫెరోషియస్ క్యారెక్టర్ ను పోషిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రంపై ఆయన గల ఎమోషన్స్ గురించి కూడా వివరించారు. ట్రైలర్ విడుదల సమయంలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే 9 సంవత్సరాల తర్వాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని చెప్పారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడిగా నారా రోహిత్ మంచి ఫ్రెండ్ గా ఉంటారు మరియు ఈ సినిమా వారిని బాగా బాండింగ్ చేసిందని పేర్కొన్నారు. డైరెక్టర్ విజయ్ కనకమెడల గురించి మాట్లాడుతూ ఆయన కథనాన్ని అద్భుతంగా నిర్మించినట్లు మరియు గరుడన్ సినిమా చూసిన వారు ఈ సినిమాను చూసి సర్ప్రైజ్ అవుతారని తెలిపారు. శ్రీచరణ్ మ్యూజిక్ గురించి చెప్పారు. ఆయన ఆల్బమ్ బ్యూటిఫుల్ గా ఉందని, రేపు విడుదలవుతున్న ప్రత్యేక సాంగ్ అదిరిపోతుందని పేర్కొన్నారు. ఈ బర్త్డే నుంచి కొత్త ఆరంభం మొదలవుతుందని, మరిన్ని ఎక్స్పెరిమెంట్లు సినిమాలు చేయాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రొడక్షన్ డివిజన్ గురించి మాట్లాడుతూ బ్రహ్మకడలి మూవీ కోసం వేశారు మరియు ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నారు. మంచు మనోజ్ తన భవిష్యత్తులో పిల్లల కోసం ఓ సినిమా చేయాలని ఆశిస్తారు. టంపా నాట్ సంబరాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రత్యేకమైన స్టైల్, నటన, డాన్సులు మరియు ఫైట్స్ తో తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమా హీరోలో నేషనల్ అవార్డు ఫర్ ది బెస్ట్ యాక్టర్ పురస్కారం పొందిన ఏకైక హీరో అల్లు అర్జున్. తన క్రమశిక్షణ, ప్రతిభ మరియు సొంత టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకున్న బన్లీ 8వ తెలుగు సంబరాల్లో నాట్స్ పాల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. జూలై 4, 5, 6 తేదీల్లో ఫ్లోరిడా టంపాలో జరగనున్న ఈ వేడుకల్లో అల్లు అర్జున్ పాల్గొనబోతున్నారు. నాట్స్ ప్రతినిధులు ఈ విషయం వెల్లడించి ఆయన ఫ్యాన్స్ కు పెద్ద ఆనందాన్ని ఇచ్చారు. మంచు మనోజ్ పై నారా రోహిత్ పోస్ట్ వైరల్. యాక్షన్ థ్రిల్లర్ భైరవం చిత్రం గురించి అభిమానులతో మంచి హైప్ క్రియేట్ అవుతుంది. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్లు కలిసి నటించడం నిజంగా స్పెషల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మనోజ్ స్పీచ్ ఎంతటి ప్రభావం చూపిందో నారా రోహిత్ చేసిన పోస్ట్ ద్వారా అర్థమవుతుంది. రోహిత్
బాబాయ్ ఏదేమైనా కానీ నీకోసం నేనుంటాను, లవ్ యూ అనే మాటలు వారిద్దరి మధ్య ఉన్న గాఢమైన స్నేహాన్ని, బాంధవ్యాన్ని చాటుతున్నాయి. భైరవం చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మే 30న విడుదలవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దర్శకుడు విజయ్ కనకమెడల వీరిలోని యాక్షన్ ను ఎలా ప్రజెంట్ చేశాడో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరమల్లు కోసం చాలా ఏళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది. ఈ చిత్రం కోసం పవన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల నుంచి భారీ అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి వచ్చిన ఓ సరికొత్త న్యూస్ చాలా ఆసక్తికరంగా ఉంది. పవన్ కళ్యాణ్ తనదైన సైలెంట్ పర్సనాలిటీతో ప్రసిద్ధిగాంచినప్పటికీ ఈసారి ప్రాముఖ్యత కలిగిన ప్రమోషన్లో ఆయన పాల్గొనబోతున్నారు. పవన్ హిందీ మీడియాలోనూ హాజరై నార్త్ ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం పాన్ ఇండియా మార్కెట్లో మరింత జోష్ పెంచేలా ఉంటుంది. తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నట్లు సమాచారం. ఇంతవరకు పవన్ ప్రమోషన్ లో నేరుగా పాల్గొనడం అరుదైన విషయమే అయితే ఈసారి ఆయన అభిమానులకు మరింత దగ్గరగా రాబోతున్నారు. ఈ ప్రణాళికలను హరిహర వీరమల్లు సినిమాకు పెద్ద మార్పును తీసుకొస్తాయని అనిపిస్తుంది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో వేచి చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కూడా ప్రమోషన్ లో కాలు కలిపారు అంటే ఈ సినిమా మరింత పెద్ద విజయం సాధించడమే మిగిలింది. థగ్ లైఫ్ నెక్స్ట్ సాంగ్ కు డేట్ ఫిక్స్. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, త్రిషా సింబు ముఖ్య పాత్రలో నటించిన భారీ చిత్రం థగ్ లైఫ్ విడుదలకు రెడీ అయింది. లెజెండరీ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్ కు ఊహించిన వేగం వచ్చింది. ట్రైలర్ విడుదలయ్యాక అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చి సినిమా మీద ఆసక్తి మరింతగా పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో సూపర్ హిట్ అప్డేట్ షుగర్ బేబీ అనే సాంగ్ మే 21న విడుదలకు ఫిక్స్ అయింది. ఈ సాంగ్ లో త్రిషా చక్కని రొమాంటిక్ యాంగిల్లో దర్శనమిస్తుండగా ఈ పాటకు సంబంధించి విడుదలైన కొత్త పోస్టర్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇది అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆస్కార్ విజేత AR రెహమాన్ ఈ పాటకు సంగీతం అందించడంతో సంగీత అభిమానం ఉన్న ప్రేక్షకులకు 10 రెట్లు ఆశ. ఈ సినిమా జూన్ 5న గ్రాండ్ గా థియేటర్లో విడుదల కాబోతుంది. సినిమా హిట్ అయ్యే ధీమాతో ప్రమోషన్స్ మరింత వేగవంతమయ్యాయి. థగ్ లైఫ్ తప్పకుండా అభిమానులను సంతృప్తిపరచడమే కాకుండా ఎంటర్టైన్మెంట్ ను కొత్త వత్తితో అందించడం. అసూరహరణం చేస్తున్న వీరమల్లు 3వ పాటకు టైం ఫిక్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ మాస్ లోకి ఎంట్రీ ఇచ్చే టైం వచ్చింది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ ఎపిక్ హరిహర వీరమల్లు సినిమా మీద హై పీక్స్ కు చేరింది. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిప్స్, పాటలతో ప్రేక్షకుల్ని ఫుల్ గా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ కు స్పీడ్ పెడుతూ 3వ సింగిల్ కోసం డేట్ ఫిక్స్. అసురుల హననం అంటూ ఈ సింగిల్ ను మే 21న ఉదయం 11:55 విడుదల చేయనున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. శక్తివంతమైన బీట్స్, ఫోక్ టచ్ తో ఈ పాట మరింత హైప్ తీసుకురానుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా బాలీవుడ్ విలన్ బాబీ డియోల్ మెయిన్ ప్రతినాయకుడిగా డెబ్యూ ఇవ్వనున్నారు. గ్లామర్ కోణంలో నిధి అగర్వాల్ అలరించనుంది. మ్యూజిక్ మాస్టర్ MM కీరవాణి సంగీతం అందించగా సినిమాని AN రత్నం భారీగా నిర్మిస్తున్నారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.